ఎయిర్ ఇండియా విమాన ప్రమాదాలపై సివిల్ ఏవియేషన్ సెక్రటరీకి పార్లమెంటరీ కమిటీ సమన్లిచ్చింది. జూలై 8న వచ్చి సమాధానం ఇవ్వాలని ఆదేశించింది. అహ్మదాబాద్ ఎయిర్ ఇండియా ప్రమాద బాధితులకు అహ్మదాబాద్ ఎయిర్ ఇండియా విమాన ప్రమాద బాధితుల బంధువుల కోసం 500 కోట్లతో ట్రస్టు ఏర్పాటు చేయాలని టాటా సన్స్ యోచిస్తోంది. తాజా నివేదికల ద్వారా ఈ విషయం వెల్లడైంది. విమాన ప్రమాద బాధితుల బంధువులకు ఆర్థిక సాయం అందించడానికి ఒక ట్రస్టు ఏర్పాటు చేయడానికి టాటా సన్స్ బోర్డు అనుమతులు కోరుతోంది. ఈ ఘోర విషాదం తర్వాత జరిగిన మొదటి బోర్డు సమావేశంలో టాటా సన్స్ చైర్మన్ చంద్రశేఖరన్ దీనిపై చర్చించారు. ప్రమాదంలో ప్రభావితమైన వారి కుటుంబాల కోసం టాటా గ్రూప్ తీసుకున్న చర్యల గురించి డైరెక్టర్లు బోర్డుకు వివరించారు. చంద్రశేఖరన్ సహాయక చర్యలు త్వరగా అమలయ్యేలా చూసుకోవడానికి తాను ఎయిర్ ఇండియాతో సమన్వయం చేసుకుంటూ పనిచేస్తున్నారని వివరించారు. వీరి సహాయార్థం ఒక ట్రస్ట్ను ఏర్పాటు చేయడానికి టాటా సన్స్ 500 కోట్ల అంచనా కేటాయింపుతో ఆమోదం కోరుతున్నట్లు తెలిపింది. టాటా గ్రూప్ హోల్డింగ్ కంపెనీ గతంలో 2 ప్రత్యేక ట్రస్టులను ఏర్పాటు చేయాలని భావించింది. ఒకటి భారతీయ పౌరుల కుటుంబాలకు, మరొకటి విదేశీ పౌరులకు సంబంధించింది. ఈ మొత్తాన్ని 271 మంది బాధితుల కుటుంబాలకు పరిహారం చెల్లింపులు, వైద్య సంరక్షణ, అలాగే ప్రభావితమైన బీజే మెడికల్ కాలేజ్, సివిల్ హాస్పిటల్ పునరుద్ధరణ కోసం ఉపయోగిస్తారు.